సత్యం జీవం క్రీస్తని చాటేదాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం. మార్గం సత్యం జీవం క్రీస్తని చాటేద్దాం. చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం. తర్వాత మా చిన్నక్కలకు బాగోలేదు అని చెప్పేసి ఫోన్ చేసింది. నువ్వు రావాలి అని ఫోన్ చేశారు. అయినా సరే 3 రోజులు 4 రోజుల దాకా నేను వెళ్ళలేదు. ఇంట్లో పరిస్థితి మా పెద్దకు బాగాలేదని చెప్పేసి నేను వెళ్ళలేదు. అది జరాలే కదా తగ్గిపోతే లేదని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఆయన ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఒక రోజు ఆపేసేసాను. అందుకప్పటికి ఫోన్లు చేసి చెల్లి బాగాలేదు, బాగా నిమిషం ఉంది అనగానే సర్లే అని తెల్లారి నేను బయలుదేరి ఇంటికాడ మా అక్కని పెద్దక్కని వదిలేసి నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బాగా భయంకరమైన జ్వరాలు వచ్చినాయి. కానీ దేవుడు వాళ్ళు కూడా ఇయర్ ఎండింగ్ లో నూతన సంవత్సరంలో వాళ్ళని కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. జ్వరాలు తగ్గిపోయినాయి. వాళ్ళకి గొప్ప సాక్షి, ఇది కూడా సాక్షిగా నిలబెట్టుకున్నాడు వాళ్ళని కూడా దేవుడు. కార్యం ఏంటంటే మా కుటుంబంలో గొప్ప మేలు ఏంటంటే మా పెద్దకి స్వస్థత కలిగింది. నేనేంటంటే అక్కడికి వెళ్ళాక కూడా నా ఆలోచన ఒకటే, అక్కడ వదిలేసి వచ్చేసాను, బాగోలేదు, ఏంటి పరిస్థితి దేవా నేను ఆలోచిస్తుంటే సర్లే నాకు రేతుల్లో నిద్ర పట్టట్లేదు. అక్కడ సర్లే అని చెప్పి పడుకుంటున్నాను కానీ నిద్ర పట్టట్లేదు. అలా 3 రేతులు నేను దేవుడిని అడిగాను. 3ంటికి లేచి ప్రార్థన చేసుకున్నాను. దేవుడా ఇయర్ ఎండింగ్ వస్తుంది, సంవత్సరాంతం వస్తుంది, మరి నీకు అవమానకరంగా నా తండ్రి ఇలా మేము సంవత్సరాంతము ఈ సంవత్సరంలోని ఈ వేదన తీసివేయని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. 3 రేతులను దేవుడు నేను స్పష్టంగా అడిగాను. దేవుడిని స్పష్టంగా అడిగితే తేటగా నాకు చూపించాడు. మరలా మీ అక్క నేను స్వస్థపరిచిందని నాతో మాట్లాడాడు దేవుడు. అలా మాట్లాడిన తర్వాత ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది. అక్కడ వాళ్ళు తగ్గిపోయినా సరే నేను అక్కడే ఉన్నాను, ఇంకా ధైర్యంగానే ఉన్నాను. అక్కడ ధైర్యం ఉంటే 3 రేతులను దేవుడిని అడిగితే దేవుడు నాకు తేటగా చూపించాడు. మరలా మీ అక్క నేను స్వస్థపరుస్తున్నానని చెప్పి నాకు తేటగా మాట్లాడాడు. సర్లే అని చెప్పి దేవుడికి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా, మరలా నూతన సంవత్సరంలో మాకు గొప్ప కార్యం చేస్తాం తండ్రి. నేను నమ్ముకున్న దేవుడు కన ప్రభు మా కుటుంబాన్ని ఇప్పటికీ నీ రెక్కల చాటును మెరుగుపరుస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రములు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. 3 రేతులలో అడిగితే నాకు తేటగా కనిపించింది. ఇంకా నేను మా అక్కకు ధైర్యం చెప్పాను, నీకు తగ్గిపోతే నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడతావని నేను మా అక్కకు ధైర్యం చెప్పాను. సరే అండి. ఇంకా మరలా అక్కడ వాళ్ళకు కూడా తగ్గిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. దేవుడు కార్యం చేసినందుకు లెక్కలేని స్తోత్రం. మీరందరూ సంఘం కలిసి మా కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు. అందుకు నీకు లెక్కలేని స్తోత్రములు. ఈ సాక్ష్యం ఇచ్చినందుకు, సాక్ష్యాన్ని టైం ఇచ్చినందుకు దైవసేవకులకు వందనాలు. సాక్ష్యమనగ పరిగణిన సంగతులను తెలుపుటయే స్వామి యేసు దేవుడకు సాక్ష్యమిచ్చిరా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. నీవు చేసిన మేలును బట్టి నీ కార్యముల కొరకై స్తోత్రాలు ప్రభా. గడిచిన సంవత్సరం అంతయు కూడా ఈ సంఘముగా ఉన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కాపుదలలో వారందరినీ భద్రపరిచిన నా గొప్ప దేవా, నీకేమిచ్చి మనం తెచ్చుకోగలము నాయన. నువ్వు చేసిన మేలును మరవలేనివి, నువ్వు చేసిన కార్యములు మరవలేనివి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మా ఎడల జరిగించిన మా గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మానక మా ఎడల నీ కృప చూపిస్తున్నా తండ్రి. నిరంతరము నీ ప్రేమలో ప్రభా ఇవ్వన తండ్రి మేము అనుభవించినట్లుగా మమ్మల్ని బలపరచిన మా గొప్ప దేవ, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నా ప్రభా నీ దాసులు అంతరించబడిన సాక్షిములు బట్టి కూడా మీకు వందనాలు. తన కుటుంబంలో నీవు చేసిన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ కుటుంబాన్ని బలపరచండి, ధైర్యపరచండి. ఆ కుటుంబం అంతటినీ కూడా నీ విశ్వాసపు జీవితంలో ఇంకను స్థిరపరచునైనా ఇంకనూ అనేక అద్భుతాలు వారు చూడడానికై మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అందరి బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. మెట్టుకున్న ప్రభువా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మేము నీ వాక్కులను వినాలని ఆసక్తి కలిగి ఉండగా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారితో మీ వాక్కు ద్వారా మాట్లాడి దర్శించి బలపరిచి నడిపించి ఆత్మలు వర్ధలింప చేయమని యేసు దివ్యమైన నామములో వినిముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరంలో
మొదటి ఆదివారంలోనికి మనం ప్రవేశించాం. ఇది అంతయు కూడా ఈ రోజు మనం అందరము సజీవులంగా ఉండి దేవుని గణపరచగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉన్నతమైన కృపయే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన కృప లేకపోతే మనం ఏది అనుభవించలేము. ఆయన కృప లేకపోతే దేనిని పొందుకోలేము. ఆయన కృప మాత్రమే తన ప్రేమతో నన్ను బలపరచనై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనిషి యొక్క జీవితంలో అనేక పొరపాట్లు చేస్తూ చేయకూడని పనులు జరిగిస్తూ ఏ పనైతే చేయొద్దున్నాడో, ఏ పనినైతే నువ్వు జరిగించొద్దంటున్నాడో ఆ పనినే చేస్తూ ఆ పనులకు ప్రేరేపించబడుతూ లేనిపోయినటువంటి గురులను మనం కొని తెచ్చుకున్న వారంగా ఉంటున్నాం. ఇదే బిడ్డరా, ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలను బట్టి దేవునికి నువ్వెంత ఎడబాటు కలిగి ఉన్నావో, దేవునికి నువ్వెంత దగ్గరగా ఉన్నావో ఆ మాటలను బట్టి నీ జీవితాన్ని ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ రోజు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ 2021వ సంవత్సరంలో నీవు దేవునికి ఎంత దగ్గర చేయబడాలో ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నప్పుడు ఇదే బిడ్డారా. ఎందుకు అంటే రాకడంత సమీపంగా ఉంది. ఆయన రాకడ సూచనలు మనకి ఇప్పటికే కనబడతా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు మనకు ఎదుర్కొస్తున్నాయి. వాటన్నిటినీ తట్టుకునే శక్తిని, వాటన్నిటినీ తట్టుకోగలిగే స్థితిలో మనం ఉండాలి అంటే దేవుని యొక్క ప్రేమ అనేది మన మీద ఉండాలి. దేవుని యొక్క కృప అనేది తప్పనిసరిగా మనం అనుభవించాలి. ఆ కృపకు మనం పాత్రలు కావాలి అంటే, ఆ కృపను మనం అనుభవించాలి అంటే మొదటిగా లోక సంబంధమైన ఈ ఉరి నుంచి మనం తప్పించబడాలి. అనగా నరకం అనే ఉరి నుంచి నీవు నేను తప్పించబడాలి. అలా తప్పించబడాలి అంటే మనం వేటికి దూరంగా ఉండాలి, మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, దేవుణ్ణి ఏ విధంగా వెంబడించాలి అనే విషయాలను ఈ మాటల ద్వారా ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నట్టు ఇదే బిడ్డరా. ఇందులో మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో, నిర్గమాకాండం 23వ అధ్యాయము 32వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును. గనుక వారి చేత నాకు విరోధంగా పాపము చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. చాలా ప్రియమైన బిడ్డరా, మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు చాలా మంది ఇంకా నిజ దేవుడిని వదిలి అబద్ధ దేవుడును ఆరాధిస్తా ఉన్నారు. ప్రియమైన బిడ్డరా, ఇంకా వాటిని వెంబడిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇటు అటు అడుగులు వేస్తూ, ఇటు అటు పరుగులు పెడుతూ, ఇటు అటు అంటూ అనేక మంది వారి జీవితాల్లో తప్పటడుగులు వేస్తా ఉన్నారు, పొరపాట్లు చేస్తా ఉన్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనా నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకేమవుతుందంట? ఉరి అవుతుందట. దేవుడు చెప్తున్నాడు, నేను ఆత్మనై ఉన్నాను, నేనే నీకు దేవుడును, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు అనేక మంది జీవితాల్లో కూడా అక్కడికి వెళితే ఇది జరుగుతుంది, ఇక్కడికి వెళితే ఇది జరుగుతుంది అని తిరిగిన వారై ఉండి వారు వీరు చెప్పిన మాటలకు, అనగా మనుషులు చెప్పే మాటలకు లోబడిన వారై ఉండి లోక సంబంధమైన విగ్రహారాధన కూడా ప్రేరేపబడతా ఉన్నారు. ఇటు ఒక అడుగు వేస్తున్నారు, అటు ఒక అడుగు వేస్తా ఉన్నారు. రెండు పడవల మీద కాలు పెట్టిన వారుగా ఉంటున్నారు. ఇదేం బిడ్డారు ఈ రోజు చాలా మంది వారి యొక్క జీవితాల్లో అర్థం లేని జీవితాలను జీవిస్తూ వారికై వారు ఉరికొని తెచ్చుకుంటున్నారు. ఇదేం బిడ్డారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రోజు. అందుకే నా ప్రభు అంటాడు ఇక్కడ, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధ దేవుళ్ళను ఎవరైతే సేవిస్తున్నారో, వాటిని ఎవరైతే వెంబడిస్తా ఉన్నారో, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అలాంటి పనులు జరిగిస్తున్న వారిని కూడా తెలిసి కూడా కుటుంబ సభ్యులుగా ఉన్న మనం కూడా హెచ్చరించలేని వారంగానే ఉండిపోతున్నాం, హెచ్చరించలేని స్థితిలోనే ఉండిపోతున్నాం. ఇదేం బిడ్డారు ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హెచ్చరించకపోవడం, గద్దించకపోవడం కూడా అది మన తప్పే అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వారు ఎవరైతే ఉన్నారో, అటువంటి హృదయాలు ఎవరైతే కలిగి ఉన్నారో, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏమైందిలే, ఎడితే ఏమైంది, మన దేవుడు మన మనసులో ఉన్నాడు కదా అనుకుంటా ఉంటారు కొంతమంది. మన దేవుడు మన మనసులో ఉంటే వెళ్తే ఏమైంది, చేస్తే ఏమైంది, చెందితే ఏమైంది, ఏదో వారు పిలిచారు కాబట్టి వెళ్ళాలి, మనం ఈ రోజు వెళ్దాం, రేపు మన వైపు లాగుదాం అనే ప్రయత్నాల్లో, ఆలోచనలతో వెళ్ళడానికి సిద్ధపడిపోతా ఉంటారు.
అలా వెళ్ళి ఏం చేస్తా ఉంటారంటే ఇప్పుడు ఇదే బిడ్డగా వారు చేసేటువంటి పనులకు ఏకీభవిస్తూ మీరు మనసుంతా ఏమైపోతుంది ఇప్పుడు ఆ విగ్రహారాధన వైపు మళ్లించబడతా ఉంది. అలా ఏం జరుగుతుంది అంటే కావాలని వారు వారి ఉరిని వారే కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు. ఇప్పుడు ఇదే బిడ్డరా అందుకే దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను మీరు తీసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన వాడెవడు? ఏమండి? దేవాది దేవుడు. నా బిడ్డలు నేనే విడిపించుకుంటానని చెప్పేసి అనేక శ్రమలు అనేక బాధలు వచ్చినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవన్నిటి నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంటే దేవుడు బయటకు తీసుకువచ్చాడు. బయటకు తీసుకువచ్చినప్పుడు కొంతకాలం వారు నడుచుకుంటూ వెళ్ళారు, కొంతకాలం దేవుడిని సేవించారు, కొంతకాలం దేవుడిని వెంబడించారు. ఆ తర్వాత ఏమైపోయారు? అందులో కొంతమంది విగ్రహారాధనకు ప్రేరేపించబడ్డారట, విగ్రహారాధన వైపు మళ్ళింపబడ్డారట. అటు వారందరూ ఏమైపోయారు తెలుసా? విగ్రహారాధన జోలికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మన చేతులారా మనమే నరకమనే ఉరిని కొని తెచ్చుకున్న వారంగా ఉంటున్నారు. అందుకే మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాడు, నిజమైన దేవుని తప్ప మరి ఏ దేవుడిని ఆరాధించొద్దు, మరి ఏ విగ్రహారాధకుడు ప్రేరేపించబడకూడదు అని స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు ఇదేం పెట్టారా? కొంతమంది స్నేహితులు ఉంటా ఉంటారు, అంటే స్నేహానుసారంగా మనం చూస్తే ఆ స్నేహంలో కూడా కొంతమంది విగ్రహారాధన సంబంధమైన ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళి మనం ఏం చేస్తామంటే వాళ్ళతో పాటు ఏకీభవించిన వారు అవుతాం. అలా చేయకుండా ఎప్పుడైతే నువ్వు నిలబడగలిగి నీ విశ్వాసాన్ని కాపాడగలుగుతావో అప్పుడే నీవు ధన్యుడు అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేయబడింది ఈ మాటల్లో బట్టి ఈ రోజు. అందుకే కీర్తనకారుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు 16వ అధ్యాయంలో 16వ కీర్తన 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏమవుతాయి ఏంటండి? శ్రమలు భయంకరంగా విస్తరించబడతాయి. అక్కడ స్పష్టంగా మరి దావీదు తన కావ్యంలో రాస్తా ఉన్నాడు. ఏమని అంటే ఎవరైతే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తూ ఉంటారో అట్టి వారందరికీ కూడా శ్రమలు అనేవి ఏమవుతాయంట? మరి అధికమవుతాయంట. శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే అందుకే కారణం. మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే చేయాల్సిన రీతిలో దేవుణ్ణి మనం ఆరాధించకపోవడం, చేసే రీతిలో దేవుణ్ణి మనం ఆరాధించకపోవడము అది ఏమవుతుంది? విగ్రహారాధన సంబంధం అవుతుంది. దానివల్ల నీకు అనేక శ్రమలు మీదకు వస్తున్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఆరాధించట్లో యథార్థత కలిగి ఉండాలి. దేవుణ్ణి ఘనపరచట్లో మనం యథార్థత కలిగి ఉన్నప్పుడే మన జీవితాలు ఆస్వాదింపబడతాయి. లేదు అని నువ్వు దేవుణ్ణి సరిగ్గా యథార్థత లేకుండా నువ్వు ఆరాధించినప్పుడు నీకేమవుతున్నాయి అంటే విగ్రహారాధనకు ప్రేరేపించబడిన వాడు అవుతావు. అలాంటప్పుడు నీకు అనేక శ్రమలు నీ మీదకి వస్తాయి అని స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక రెండవ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతలు 20వ అధ్యాయము 25వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. వివేచింపక చదవండి. వివేచింపగా ప్రతిష్ఠితమని చెప్పుటయు బ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకరికి ఏమవుతుందంట? అది గురి అవుతుందంట. అంటే ఇక్కడ రెండో విషయం ఏంటయ్యా అంటే బ్రొక్కుకొని దేవునికి చెల్లించకపోవటం కూడా అది నువ్వు కొని తెచ్చుకున్న ఉరి అవుతుందని గ్రహించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచించుకోకుండా వాగ్దానాలు చేసేస్తా ఉంటారు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఆలోచన లేకుండా చేసేస్తా ఉంటారు. సరే చేసావు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఇక దాన్ని ఎలా చేయాలని విచారించడం మొదలు పెడతారు. ఏమంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచిస్తూ అది చేయకుండా వెనకడుగు పడిపోతా ఉంటారు. అలా చేయడం వల్ల ఏం చేస్తున్నావు అంటే దేవునికి మొక్కుకున్న దానిని నువ్వు మొక్కులు చెల్లించకుండా ఏం చేస్తున్నావు? చేతులారా నీ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావని అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే మనం చూస్తా ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఆ ఇరువురు భార్య భర్తలు కూడా ఏం చేశారంట? దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇవ్వకుండా రొంకలిచ్చే విధంలో వాళ్ళు ఆలోచన చేశారు. అక్కడ గొప్పతనం ఏంటంటే ఇద్దరి ఆలోచన ఒకలాగానే ఉంది, కానీ ఆలోచన బాగానే ఉంది, కానీ చేసిన పని ఏంటి? ఏం చేశారు? ఆ ఆలోచన మంచిదిగా ఆలోచించుంటే బాగుండేది, కానీ చెడుగా ఆలోచన చేశారు. కాబట్టి ఇరువురు కూడా ఏమైపోయారు? చనిపోయారు. జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుడా. అలా కాకుండా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక బ్రొక్కుబడి అనేది మనం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా వెంటనే దాన్ని ఏం చేయాలంట?
చెల్లించాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దేవుడు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షార్థంగా నిలబడతారు. సాక్షార్థంగా నిలబడి సాక్ష్యం చెప్తా ఉంటారు. ఏమని సాక్ష్యం ఏమని చెప్తామండి? దేవుడు చేసిన మేలు ఏవైతే ఉన్నాయో ఆ మేలు గురించి సాక్ష్యం చెప్తున్నారు, మంచిదే. మరి సాక్ష్యం చెప్పినప్పుడు నీ మొక్కుబడి కానుకలు ఎందుకు చెల్లించలేకపోతున్నావు? చాలా మంది నేను గమనిస్తా ఉన్నాను, సాక్ష్యం మాత్రం గగుబాలు వేసి సాక్ష్యం చెప్పేస్తున్నాం. కానీ అక్కడ చేస్తున్న తప్పేంటాయి అంటే, సాక్ష్యం చెప్పినప్పుడు దేవునికి నీ మొక్కుబడి కానుకలు చెల్లించాలి. ఎందుకు అంటే నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు కనుక ఆ మేలుకు తగిన ప్రతిఫలముగా తిరిగి నువ్వేం చెల్లించాలంట? కానుకలు చెల్లించాలి. ఆ కానుకలు చెల్లించకుండా గబ్బగలేసి సాక్ష్యం అయితే చెప్పేస్తున్నారు. కానీ అక్కడ ఏం చేస్తున్నావు అంటే దేవుడికి చెల్లించాల్సిన వాటిని చెల్లించలేకపోతున్నావు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే నీ ఊరి నువ్వే కొను తెచ్చుకుంటున్నావు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైనా ఈ రెండో విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏం చేస్తున్నా? నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధ దేవుళ్లను ఆరాధించడం ప్రారంభిస్తా ఉన్నారు. ఆ విధంగా ప్రేరేపించబడతా ఉన్నారు. దానివల్ల చేతులారా నీ శాపాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అనేక శ్రమలు మీదకి వస్తున్నాయి. రెండవది, ఆయనకు చెల్లించాల్సిన మొక్కుబడి ఏదైతే ఉందో ఆ మొక్కుబడిని సరిగ్గా నువ్వు చెల్లించకపోవడం కూడా అది నీకు శాపమే, అది నీకు ఉరే. చూడండి, ఒకసారి చూస్తాడు చెల్లించలా, 2 సార్లు చూస్తాడు చెల్లించలా, 3వసారి చూస్తాడు చెల్లించలా, ఇక 4వసారి ఆయన కోపం తెచ్చుకొని చేస్తాడు, నీకు వచ్చే రాబడిని కూడా నిలిపేస్తాడు, నీకు వచ్చే ఆదాయాన్ని కూడా గడ్డి కొడతాడు. అప్పుడు ఏమైపోవాలి నీ పరిస్థితి? అప్పుడు ఏం జరుగుతుంది నీ జీవితం? అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు అప్పులు పాలైపోతా ఉంటావు. కొని తెచ్చుకోవాల్సిన శాపాన్ని నువ్వే ఏం చేసుకున్నావు? చేతులారా కొని తెచ్చుకుంటున్నావు. అందుకే దేవునికి వాక్యం స్పష్టంగా మాట్లాడుతా ఉంది, ఆయనకు చెల్లించవలసిన వాటిని నువ్వు యథార్థంగా ఆయన సన్నిధికి చెల్లించాల్సిందే. రాబడిలో కూడా నేను జ్ఞాపకం అనేక మార్లు మీకు పరిచయం చేశాను, అనేక మార్లు చెప్పాను, మరొక మారు మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా సరే దేవుడు నీకు ఎంతైతే ఇస్తున్నాడో అందులో దశమ భాగం తీసేయి. నీకు ఎంతైనా ఇవ్వండి, నీకు ఎంత కలగజేస్తున్నాడో దాంట్లో నుంచే దశమ భాగం తీసి యథార్థంగా దేవుడి సన్నిధికి ఇచ్చేసాయి. దేవుడు తిరిగి 100 ఫలం తిరిగి నీకు ఇస్తాడు. దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే దేవుడిది ఇంకా గొప్పగా చేస్తాడు. నువ్వు దాంట్లో కూడా చేతులు ముడిచావనుకోండి, దాంట్లో కూడా దాచిపెట్టావనుకోండి, దేవుడు నీకు ఇచ్చేదాన్ని కూడా ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా. దేవుడు నీకు ఇచ్చేదాన్ని కూడా ఏం చేస్తాడు? వెనక్కి లాగేసుకుంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, తప్పనిసరిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు ఇచ్చే దాంట్లో దేవునికి ఇవ్వవలసిన వాటి దేవునికి ఇచ్చేస్తే, దేవుడిని మహిమపరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదు, దేవునికి ఇవ్వవలసిన వాటి దేవునికి నువ్వు ఇవ్వకుండా ముడిచిపెడితే దానివల్ల నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటా, ఉరిని కొని తెచ్చుకున్న వాడు అవుతావని లేఖనాలు స్పష్టంగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకే అంటాడు, అదే సొలొమోను మళ్ళా ప్రసంగి గ్రంథంలో అంటాడు, 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. ప్రసంగి 5:4, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టము లేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుకంటే మొక్కుకొనకుండుటయే మేలు. చూడండి, అక్కడ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొక్కుకొని మొక్కు చెల్లించలేకపోవడం కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే ఉత్తమం అంట. కొంతమంది ఏం చేస్తారంటే ప్రగల్భాల కోసం మనం కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటారు. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది ఇస్తాను, ఇది ఇచ్చేస్తాను అని చెప్తా ఉంటారు కొంతమంది. కానీ తీరా వచ్చేసరికి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చెల్లించలేకపోతా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే దేవుని కోపానికి నువ్వు పాత్రుడు అవుతున్నావు అని ఎరిగి ఉండాలి. చాలా సందర్భాల్లో నేను చాలా విషయాల్లో కూడా ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే పొరపాటున ముందే కమిట్మెంట్ అవునండి. ముందే పొరపాటున ఎక్కడ కూడా కమిట్మెంట్ అవును. ఒకవేళ నా మనసులోకి ఏదైనా వచ్చి చేయాలి అనుకున్నాను అనుకోండి, అది ఏదో ఒక రీతిలో కొద్దిగా ఆలస్యమైనా కానీ చేసిన తర్వాత దాన్ని బయటకు పెడతాను. ఇక నా జీవితంలో ఎప్పుడు కూడా అలాగా ముందుకు పెడతా ఉంటాను. ముందు మాత్రం ఎప్పుడు కూడా కమిట్మెంట్ అనేది చేసుకోను. దేవుని పనికి నేను చేయాలి, ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, అది ఇచ్చిన తర్వాతే మాట్లాడతాను దాని గురించి. అట్లా లేదు, దేవుడు నాకు ఇస్తున్నాడు, దేవుడు నాకు కలిగజేస్తాడు, దాన్ని బట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే కమిట్మెంట్, ఇది తప్పనిసరిగా నేను చేస్తాను అన్నప్పుడు దాని వెంటనే మనం ఏం చేయాలి? చేసేయాలి. అది దేవునికి మహిమ. దానివల్ల ఏం జరుగుతుంది అంటే దేవునికి నువ్వు ఎంతైతే ఇస్తున్నావో, ఎంతైతే ఇచ్చావో
దానికి తిరిగి నూరంతల ఫలము దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని మనం తీసుకుందాం. కొంతమంది ఏం చేస్తున్న పొరపాటు పనులు, అది అవగాహన లేకపోవచ్చు, లేక తెలియకపోవచ్చు, లేక మరొకటి కావచ్చు. కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న సందర్భాల్లో వారు చేస్తున్న పొరపాట్లు ఏంటయ్యా అంటే, ఒక కుటుంబంలో 3 ఉన్నారనుకుందాం, లేదా ఒక కుటుంబంలో 5 ఉన్నారనుకుందాం. ఆ 5 కలిసి సంపాదిస్తా ఉన్నారు. 5 రకాల పనులు చేస్తా ఉన్నారు. 5 రకాల పనులు చేసి 5 రకాలుగా సంపాదిస్తా ఉన్నారు. కానీ దేవునికి ఇచ్చేసరికి మాత్రం ఒక వ్యక్తి డబ్బులు మాత్రమే దేవుని సన్నిధికి ఇస్తా ఉన్నారు. అంటే మిగిలిన 4 వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఇవ్వకుండా దాచిపెట్టేసుకుంటున్నారు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, భవిష్యత్తులో ఆ 4 పని ఏమైపోవాలి? దేవుడు ఏం చేస్తాడు? వెనక్కి లాగేస్తాడు. అప్పుడు పరిస్థితులు ఏంటండి? కుటుంబ విధానం ఏంటి? ఎవడైతే ఇస్తున్నాడో వాడు మాత్రమే దీవించబడతాడు. ఇవ్వని వాడు ఏమైపోతాడు? ఏమండి, ఆశీర్వాదం లేని వాడుగా మిగిలిపోతాడు. అప్పుడు ఇప్పుడు ఏమైపోతుంది? కుటుంబంలో అనర్థాలకు దారితీస్తుంది. అది గురి యొద్దకు నడిపించబడతారు. కొంతమంది ఉంటారు, అనేక సందర్భాల్లో వచ్చే జీతము చాలీచాలక జీతం వస్తూ ఉంది. చాలీచాలక జీతాలు వచ్చినప్పుడు తిరిగి దేవునికే ఇస్తే మరి మేము ఎలా గడుపుకోవాలనే వాడు కూడా లేకపోతే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇదేం పెట్టారా, నువ్వు సరిగ్గా దేవునికి ఇవ్వడం లేదు కాబట్టే దేవుడు చాలీచాలక పరిస్థితిని కలగజేస్తున్నాడు. అదే నువ్వు ఇచ్చే వాటిలో దేవునికి ఇస్తే దాన్ని ఎందుకు దీవించాడు? దాన్ని ఎందుకు ఆశీర్వదించాడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి చెల్లించండి. దేవునికి ఇవ్వాల్సిన వాటి దేవునికి మీరు ఇవ్వగలిగితే అప్పుడు దేవుడు నిండుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రగల్భాలు పలికే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలుగా దేవుని గురించి మాట్లాడేవారు ఉన్నారు. అనేక రకాలుగా దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, అనేక రీతులుగా దేవుడు అంటే అది, దేవుడు అంటే ఇది, దేవుడు నాకు అది చేశాడు, దేవుడు నాకు ఇది చేశాడని చెప్తా ఉంటాం. కానీ దేవునికి మహిమ తీసుకొచ్చే పనులు చేసే పనులు మాత్రము మనం ఏమైపోతున్నాం? వెనకడుగు వేస్తున్నాం. మనం ఎన్ని సంపాదించుకోవట్లేదండి, ఎంత కోసం ప్రాకులాడలేదండి, ఎన్ని ఖర్చులు పెట్టట్లేదండి. ఈరోజు ఏమండి, ఏదైనా ఒక చేయాలి అంటే ఎంత ప్రాకులాడలేదు, దేనికోసమైనా లేదు. ఒకవేళ ఇంట్లో లేదనుకోండి, కనీసం అప్పు చేసైనా ఏం చేస్తాం? ఆ రోజు మాసం కూర వండేసుకుంటాం, అవునా కదా? మన ఇంట్లో గడవట్లేదు, లేని పరిస్థితిలో ఉండి కూడా అప్పు చేసైనా మాసం కూర వండుతాం. ఎందుకంటే పండగ లేదు, ఇంకోటి చేయాల్సిందే. అప్పు తెచ్చుకోలేమంటావా? కష్టపడలేమంటావా? మరి దేవునికి వచ్చేపాటికి ఎందుకంటే వెనకడుగు. దేవునికి ఇవ్వాల్సిన వాటి మాత్రం దేవునికి ఇవ్వలేకపో. దానివల్లే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం రావడం, నీ కుటుంబంలో ఎటువంటి ఫలములు ఉండట్లా. నీవెన్ని ప్రయత్నాలు చేసినా, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, మరింకో ప్రయత్నం కావచ్చు, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఫలం అనేది ఎందుకు రావడం లేదంటే, కేవలము దేవునికి ఇవ్వాల్సిన వాటిని దేవునికి నువ్వు ఇవ్వకపోవడం వల్ల. దేవుడు అందుకే నిన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు అందుకే నిన్ను ఫలింపట్లేదు, దేవుడు అందుకే నీ జీవితంలో మెండైనటువంటి కృపను కలగ చేయడం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి ఇవ్వవలసిన వాటి దేవునికి ఇచ్చేయాలి. ఇది రెండవది. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల్లో నుంచి 22వ అధ్యాయము, సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కోపచిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమును ఉరి తెచ్చుకుందువేమో. సారెండు ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక మూడవది జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎవరితో సహవాసం చేయాలంట? ఎవరితో సహవాసం చేయాలి? మనం కోపం లేని వారితో, అంటే దేవుని బిడ్డలతోనే మన సహవాసం ఉండాలి. అక్కడ అందుకే అన్నాడు, కోపచిత్తులతో నీవు సహవాసము చేయకము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా సరే మన సహవాసం ఎలా ఉండాలి అంటే, కోపిష్ఠుడితో కాక శాంతము గల వారితో సహవాసాలు చేయాలంట. కోపిష్ఠుడితో సహవాసం ఎందుకు చేస్తున్నాడంటే, వాడి బుద్ధి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మాట్లాడినంతసేపు బాగానే మాట్లాడతారు, ఒక్కసారిగా సీరియస్ అయిపోతా ఉంటారు. ప్రేమ చూపించినంతసేపు బాగానే ప్రేమ చూపిస్తారు, ఒక్కసారిగా విరుచుకు పడిపోతా ఉంటారు. కాబట్టి అలాంటి వాడితో సహవాసం చేయడం వల్ల ఏమంటే, వాడికి నీకు మధ్య విభేదాలు తప్ప మరి ఇంకేమీ ఉండదు. కాబట్టి అలాంటి సహవాసం చేయకుండా శాంతము గలవారు. శాంతం గలవారు అంటే ఎవరుంటారు? దేవుని యొక్క ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారి దగ్గర మాత్రమే ప్రేమ, శాంతి, సమాధానము దొరుకుతుంది. అట్టి వారితో నువ్వు సహవాసం చేయగలిగితే
అన్ని విధాలా నీవు సంతోషింపబడతావని లేఖనాలు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మూడో విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, కోపిష్ఠుడితో నువ్వు సావాసం చేయవద్దు. ఒకవేళ నువ్వు చేసే సహవాసంలో కోపిష్ఠుడు ఉన్నాడా, వాడికి దూరంగా ఉండు. నీ సహవాసంలో కోపిష్ఠుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం వాడు ఏం చేయాలి, దూరంగా పెట్టాలి. అలా నువ్వు ఉండగలిగినప్పుడు నీ జీవితం వర్ధిల్లబడతా ఉంది. లేదు నాకు ఆ కోపిష్ఠుడు చాలా ఇష్టం అండి, వాడు వదులుకోలేకపోతున్నాడండి, వాడు ఏం చేసినా పర్వాలేదండి అనుకున్నావా? అనుకుంటే వాడితో పాటు రోడ్ల మీద నీవేమైపోతావు, నవ్వుల పాలైపోతావు. వాడితో పాటు నువ్వు సవాసం చేస్తే ఏమవుతావు, రోడ్డు మీద నువ్వు కూడా నవ్వుల పాలైపోతావు. పొరపాటు వాడికి ఉన్న కోపానికి ఎవడో ఏదో తగలగా చూడ తగ్గాడు అనుకోండి, వాడు అనుకోకుండా తగ్గాడు, కానీ నీకున్న కోపాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తాడు? వాడి మీద తిరుగుబాటు చేసేస్తాడు. వాడి మీద తిరుగుబాటు చేసేప్పటికి ఏమవుతుంది, చూసిన వారందరూ కూడా నవ్వులు పాలు. మరి వాడు పక్కన ఇప్పుడు ఎవడున్నాడు, నేనున్నా, అందరూ వద్దులేండి నేనున్నా. ఇప్పుడు నేనేమవుతాను వాడితో పాటు? ఏమండి, నేను కూడా నవ్వుల పాలు అవుతానా లేదా? ఇప్పుడు ఏమైంది, ఆడవాడితో సావాసం చేయడం వల్ల నేను కూడా నవ్వుల పాలు అయిపోయాను. కాబట్టి అందుకే అన్నాడు దేవుడి యొక్క వాక్యం, కోపిష్ఠుడితో సహవాసము చేయకము. అలా చేయటం వల్ల నీకు నీవే ఉరు తెచ్చుకుందువేమో. సొలొమోను ఎంతో జ్ఞానంతో రాసిన మాటలండి. కాబట్టి ఈ మాటలను మనం జాగ్రత్తగా గ్రహించగలిగితే, జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ రోజు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన తెలియచేయబడిన ప్రతి మాటను మనం జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఈ 2021వ సంవత్సరంలో ఈ ప్రకారంగా మనం జీవించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదానికి నీవు పాత్రుడు అవుతావు. లేదు అనుకుని వీటి చెప్పబడిన ప్రతి మాటలో కూడా ఒకవేళ వేడితోనైనా మనం ఏకీభవిస్తే ఆ లేనిపోయినటువంటి శాపాన్ని, లేదు ఆ నరకాగ్ని సంబంధమైన ఉరిని నీకు నీవే కొని తెచ్చుకున్నవాడు అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇంకా ఒక మాట చెప్తే ముగిస్తాను. నిర్గమకాండము 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనం చదువు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. చూడండి, అక్కడ ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే నీ యొక్క సహవాసం ఎలా ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేదిగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే నీ ఆత్మీయ జీవితంలో నువ్వెప్పుడు బలపడేవాడుగా ఉండాలి, కానీ పడగొట్టబడేవాడుగా నువ్వు ఉండకూడదు. అలా ఉండాలి అంటే నీ సహవాసం ఏమై ఉండాలి, ఆత్మీయ సహవాసం అయి ఉండాలి. ఆత్మీయ సహవాసం అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి, ప్రార్థన గురించి, నీ సమస్యల గురించి, నీ పరిస్థితుల గురించి ప్రార్థించుకోవడం, ఒకరినొకరు ప్రార్థించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరి పట్ల ఒకరు ప్రేమాప్యాయతలు కలిగి ఉండడం అనేది ఆత్మీయ సహవాసంలో కలగ చేయబడతా ఉంది. అదే శరీర సహవాసం అనుకోండి, ఆ సహవాసం ఎంతవరకు ఏం చేస్తుంది అంటే లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పోకడతో నింపేస్తూ నీ జీవితాన్ని పాడు చేయడమే, పడగొట్టడమే తప్ప మరొక విధానంలోకి నిన్నది తీసుకురాదు అని స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ మాటలో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసంతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడు. ఎందుకు అంటే అది ఒకవేళ నీకు ఉరి కావచ్చు. ఆ లోక సంబంధమైన ఆచరణలు ఎలా ఉన్నాయో తెలియదు, ఆ లోక సంబంధమైన సావాసాలు ఎలా ఉన్నాయో తెలియదు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన సావాసం కూడా ఎలాంటి సావాసమో మనం తెలుసుకోవాలి. మనం ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాం? ఆత్మీయ సహవాసంతో సహవాసులుగా ఉంటున్నామా? ఆత్మ సంబంధమైన వారితో సహవాసం చేస్తున్నామా, లేక లోక సంబంధమైన సహవాసం చేస్తున్నామా? నిత్య సహవాసం చేస్తున్నాం? ఎలాంటి సహవాసం చేస్తున్నామో ఈ రోజు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంతేకాదు చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము. ఇంకా అనేక మంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటయ్యా అంటే ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను
హత్తుకొని వారితో వీయమంది మీరును మీరుతో వారును సాంగత్యము చేసిన యెడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట చూపాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగా బోరుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందురు. చూడండి, ఈ మాట ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా అంటే, చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆత్మీయ స్థితిని గ్రహించకుండా, ఆత్మీయ స్థితిలో ఉండి కూడా మరి ఏం చేస్తున్నారయ్యా అంటే ఇక్కడ అన్యులతో బియ్యం అందుకుంటున్నారంట. ఎవరితోనండి? అన్యులతో బియ్యం అందుకుంటున్నారు. అలా చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే, నీవు ఆ విగ్రహాలతో ప్రేరేపించబడుతున్నావు. ఆ విగ్రహాలతో ప్రేరేపించబడడం వల్ల ఏం జరుగుతుంది, నీకు ఎటువంటి శాపం వస్తుందో కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు నీవుగానే తెచ్చుకుంటున్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది కూడా ఈ రోజు అదే పరిస్థితిలో ఉన్నారు. అనేక మంది వారు ఏం చేస్తున్నారు అంటే అన్యులతో బంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నువ్వు ఆత్మీయ స్థితిలో బలపడుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన స్థితి ఏదైతే జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు. కానీ ఒకనొక సమయంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నావు అంటే, చెయ్యకూడని పొరపాటు ఏంటయ్యా అంటే అన్యులతో బియ్యం అందుకోవడం. అంటే ఏంటయ్యా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ మా కులం, మా గోత్రం అనుకుంటా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఏం చేస్తున్నారు వీళ్ళు, అన్య సంబంధమైన వాటికి ప్రేరేపబడతా ఉన్నారు. అలా ప్రేరేపించబడటం వల్ల ఏమవుతుంది అంటే నీ కుటుంబాన్ని నీవే పతనం చేసుకుంటున్నావని ఎరిగి ఉండలేని స్థితిలో ఉన్నారు ఈరోజు చాలా మంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, నీ చేతులతో నీ కళ్ళను నువ్వే పొడుచుకుంటున్నావు, ముళ్ళ మాటలోకి నీవే చేతులారా ఆ ముళ్ళ మీద ప్రయాణము జరిగిస్తున్నావు. కాబట్టి చేతులారా నీ ఊరిని నీవే పొడి తెచ్చుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా, నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే బిడ్డరా, ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఒక సంబంధం వచ్చింది. అది ఎక్కడి నుంచి అంటే సుమారు తాడేపల్లిగూడెం దగ్గర నుంచి నాకు ఒక సంబంధం వచ్చింది. ఆ ఏరియాలో అంటే భీమవరం, తాడేపల్లిగూడెం ఆ సైడ్ అంతా కూడా ఏంటంటే ఎక్కువగా ఈ రాజుల సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఒక పాస్టర్ గారు అయినా అంటే ఒక పాస్టర్ గారి ద్వారా నా దగ్గరికి వచ్చింది ఆ సంబంధం. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ కులం ఏదో చెప్పుకొచ్చారు, ఆర్య వైశ్యులు ఏదో చెప్పుకొచ్చారు. ఆ కులం చెప్పుకొచ్చి వాళ్ళైతే బాప్టిజం తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, దేవుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాట అంటే, అయ్యా మా అమ్మాయికి మాత్రం మా కులంలోనే సంబంధం కావాలన్నారు. ఎక్కువగా షాపులు ఏంటంటే అటువంటి వాళ్ళలో దొరకడం చాలా కష్టం. సార్ నా ప్రయత్నం నేను చేశాను. తర్వాత ఏం చేశారంటే, అమ్మ అలా కాదు, మరి ఇది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తే, అయ్యా ఆయన చెప్పిన మాట నాతో అన్న మాట ఏంటంటే, అయ్యా మీరు చెప్పినంత బాగానే ఉంది కానీ నాకైతే ఇష్టమే, కానీ మా వెనకున్న మా ఆవిడికి మా అత్తగారికి ఒప్పుకోరయ్యా. నేను అనేక మార్లు చెప్పు చూశాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పొలమోడే కావాలంటున్నారు, గోత్రమోడే కావాలంటున్నారు. మరి దానికి నేనేం చేయలేనయ్యా, ప్రార్థన చేయండి అన్నాడు. సరేనయ్యా నేను ప్రార్థన చేస్తాను, మీ సంబంధాలు నేను కూడా చూడలేనయ్యా అన్నానండి. ఒకే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించిన తర్వాత మరలా తిరిగి మనం విగ్రహాల వైపు వెళుతున్నామంటే మన పరిస్థితులు ఏమైపోతున్నాయో ఒకసారి మనం ఆలోచించే. మన స్థితిగతులు ఎలాగుంటున్నాయో ఒకసారి ఆలోచించే. ఏమవుతున్నావా అంటే ఎక్కడి నుంచి వచ్చావో మరలా నువ్వు అక్కడికే వెళ్ళిపోతున్నావు. నువ్వు దేన్నైతే విడిచిపెట్టి వచ్చావో, ఏది కాదని వచ్చావో, తిరిగి మరలా నీ జీవితం దానికే ప్రేరేపబడతా ఉంది. దానివల్ల ఏం చేస్తున్నావా అంటే నీ చేతులతో నీ ప్రేళ్లతో నీ కళ్ళను నువ్వే పొడుచుకుంటున్నావు. చేతులారా బాగు చేసుకున్న జీవితాన్ని నీ చేతులారా నీవే నాశనం చేసుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు నీకు ఉరి తెచ్చే సంగతులు ఏంటయ్యా అంటే, మొదటిది నిజ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన సంబంధమైన వారికి ప్రేరేపబడ్డావు, నువ్వు తెచ్చుకునే ఉరి. రెండవది ఏంటయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చెల్లించవలసిన వాటిని చెల్లించకుండా, నువ్వు చేసుకున్న మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కుబడులు చెల్లించకుండా నువ్వు గడుపుతున్నావు. చూసావా, అది చేతులారా నీవే నీ ఉరిని కొని తెచ్చుకుంటున్నావు. ఇక మూడవది ఏం చెప్పారండి? మూడవది, కోపిష్టి వారితో నీవు సహవాసము చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు అలా చేస్తే నీ ఊరి నువ్వే కొని తెచ్చుకున్న వాడు అవుతున్నా. ఇక నాలుగవది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితమును పాడు చేసే వారితో నీవు సహవాసము చేయకూడదు. ఆత్మీయతోనే నీ సహవాసం ఎప్పుడు ఉండాలి, అవునా కదా? ఆత్మీయతో సహవాసం ఉందనుకోండి, దేవుని గురించి మాట్లాడుకుంటాం. అదే లోక సంబంధమైన సహవాసాల గురించి సహవాసాలు చేసామనుకోండి, సినిమాలో సీరియల్ గురించి మాట్లాడుకుంటాం, అవునా కదా? కాబట్టి
కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కువ సమయము లోకానుసారమైన సావాసం చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటి గురించే మనం మాట్లాడుకోవడం వల్ల మనలో ఉన్న ఆత్మీయత ఏదైతే ఉందో అది పాడైపోతుంది, అది పడగొట్టబడతా ఉంది. కాబట్టి అలాంటి జీవితంలో మనం ఏమై ఉన్నామో ఒకసారి గుర్తెరగాలి. ఇక చివరిగా 5వది ఏంటయ్యా అంటే అన్యులతో నీవు బియ్యం అందుకోవడం. ఏం చేస్తున్నాం? అన్యులతో. కొంతమంది చూడండి, కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థన కలిగిన కుటుంబాలే కావాలి మాకు, ప్రార్థన కలిగిన కుటుంబాలే, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ప్రార్థన కలిగిన కుటుంబాలు మాకు కావాలి, ఆత్మీయత కలిగిన కుటుంబాలు మాకు కావాలి. అలా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. లేదు, ఎవరైనా పర్వాలేదండి, ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదండి, మా వాళ్ళైతే చాలండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్వాలా అనుకుని మనం ముందుకు వెళితే మన కోతిని మనమే తవ్వుకున్న వాడు అవుతాం. ఎందుకో తెలుసా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు అటువంటి మ్యారేజ్ చేశాడు. ఏం చేశాడు అంటే వీడు కుటుంబం అంతా కూడా ఒక మంచి ఆత్మీయత సంఘంలోకి వెళుతూ ఆత్మీయంగా బలపడతా ఉన్నారు. మరి చక్కగా ఆ కుటుంబంలో అన్ని వివాహాలు ఆత్మీయంగానే చేసుకున్నారు. కానీ వాళ్ళ అమ్మాయి వివాహం వచ్చేసరికి ఏం చేశారంటే తప్పని పరిస్థితి ఏం చేశారంటే బయట విగ్రహాల సంబంధమైన వాడికి ఇచ్చారు. ఆ విగ్రహాల సంబంధం ఇచ్చేవాడికి ఏమేమో ప్రార్థన, వాళ్ళ విగ్రహాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి అంటా ఉందంట, అమ్మ నాకు అసలు ముడిపడట్లేదు. దేనికి? ఎవరితో? ఆ కుటుంబంతో ఇప్పుడు ముడిపడట్లా. ఓకే, అదేంటమ్మా అన్ని బాగానే ఉన్నాయి కమ్మా, డబ్బు తక్కువ లేదు, ఉద్యోగానికి తక్కువ లేదు, నెలకి 50,000 రూపాయలు నీ భర్త సంపాదిస్తున్నాడు, మరి మీ అత్త మామలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి కదమ్మా అంటే అవన్నీ బాగానే ఉంటే ఏం ప్రయోజనం అమ్మా? అసలు నాకు ప్రార్థన చేసుకునేవట్లేదు, బైబిల్ చదువుకోనివ్వట్లేదు, బైబిల్ చేస్తే మా తూరుకోనంటుంది, ప్రార్థన చేస్తే నా భర్త తూరుకోనంటున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వేమో మొదటి నుంచి ప్రార్థన నేర్పావు, బైబిల్ నేర్పావు, అన్ని నేర్పావు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుందంట తల్లి. బిడ్డ తల్లిని. ఇప్పుడు ఆ తల్లి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఎట్టో కూడా సర్దుకుపోవమ్మా అంటుంది. ఏమంటుంది? ఎట్టో కూడా సర్దుకుపోవమ్మా, తప్పదు కదా. ఇక చూడండి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో మనం గ్రహించాలి. ఇప్పుడు ఆ పిల్ల యొక్క జీవితం చేజేతుల తల్లి ఏం చేసింది ఇప్పుడు అంటే ఆ పిల్ల జీవితాన్ని ఆమె చేతులారా పాడు చేసింది. కొంతమంది అనుకుంటా ఉంటారు ఏమనంటే మనం ప్రార్థనా జీవితం కదా, మనం ఆ ఇంట్లోకి వెళ్ళి మార్చుకురావచ్చు అనుకుంటా ఉంటారు. కానీ మనమే మారిపోతున్నాం అని తెలుసుకోలేకపోతున్నాం. చాలా మంది కూడా అదే పరిస్థితిలో ఉండి తప్పు చేస్తూ ఉన్నారు. అందుకే దేవునికి వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఏమన్నాయి అంటే చేతులారా నీ ఊరిని నువ్వే కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మన జీవితంలో ఈ రోజు మనం ఏమై ఉన్నా, ఒకవేళ అటువంటి వాటికి ప్రేరేపించబడతా ఉన్నామా? కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, హిందువులు మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి పిలిచినప్పుడు వాడు కూడా మనం పిలిస్తే మనం కూడా పెడతాం. వాళ్ళ విగ్రహాల దగ్గర చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పెట్టి తీసి ఇస్తూ ఉంటే వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం? తినేస్తూ ఉంటాం లేదా చేసేస్తూ ఉంటాం. అట్లా విగ్రహాలకు ఏమవుతున్నాం అంటే మనం కూడా అనుకోకుండానే, ఊహించకుండానే, ఆలోచన లేకుండానే ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. అపవాది వాడు చేసే కిక్కులు అయ్యే, వాడి కుతంత్రాలు, వాడి కుయుక్తులన్నీ కూడా అవే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత యథార్థత కలిగి ఉన్నామో, ఎంత భక్తి కలిగి ఉన్నామో అది మన జీవితం మీద ఆధారపడి ఉంది. దానిని బట్టి మనం ఏమై ఉండాలంట? దేవుణ్ణి వెంబడించే వారంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వాదం కలిగి ఉంటావు. లేదు అనుకోండి, చేజేతులారా నీ ఊరిని నీవే కొని తెచ్చుకున్నవాడు అవుతా. కాబట్టి ఈ మాట ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే ఈ 2021 సంవత్సరంలో జాగ్రత్త సుమా. నీ జీవితాన్ని భద్రపరచుకో, నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకో. నువ్వు దేంట్లో అయితే ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావో, దేనికోసమైతే పరుగులు పెడుతున్నావో, దేనికోసమైతే తాపత్రయపడుతున్నావో అందులో నీకు ఆశీర్వాదం కావాలి అంటే నీవు దేవుడి సన్నిధిలో ఉండాల్సిన రీతిలో ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. అట్టి కృప మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. పళ్ళు వచ్చుకుందాం, పళ్ళు వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. దేవా, నీ అద్భుతమైన నీ ఆశ్చర్యమైన కార్యాల కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవునైనా నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన దేవా నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడవునైనా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి అని నోరు తెరిచి దేవుని యొక్క నామాన్ని సన్నిధిద్దాం. దేవా, నీ అద్భుతమైన కార్యాల కొరకే వందనాలు.